అధ్యాయం 9 సమాజ అధ్యయన శాస్త్రము మరియు గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం, సోషియాలజీ అండ్ రూరల్ సోషియాలజీ. దాన్ని అడ్డుగా పెట్టేదేనా? సమాజ అధ్యయన శాస్త్రం మరియు గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం, సోషియాలజీ మరియు రూరల్ సోషియాలజీ అంటే ఏంటో మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ రూరల్ సోషియాలజీ ఇన్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ రూరల్ సొసైటీ, డిఫరెన్సెస్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ. ఇది అక్కడ మనం ఈ టాపిక్లో చెప్పుకోబోయాం అనమాట. సో సోషియాలజీ అంటే ఏంటి, అలాగే రూరల్ సోషియాలజీ అంటే ఏంటి, దాంతోపాటుగా భారతదేశ గ్రామీణ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి, గ్రామీణ సమాజానికి పట్టణ సమాజానికి మధ్యన ఉండేటువంటి ఆ భేదాలు ఏంటి అనేవి ఈ చాప్టర్లో చూస్తాం అన్నమాట. కొంచెం జనరలైజ్డ్గా ఉంటాయి ఇక్కడి నుంచి ఈ పాఠాలన్నీ. ముందు చెప్పుకోబోయేవన్నీ కూడా ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా దానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఎక్స్టెన్షన్లో మనం ఇంతవరకు పాత లెక్చర్ వరకు మూల్యాంకనం వరకు ఏం చూసామంటే ఎలా చేయాలి, ఏదైనా విస్తరణ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా చేయాలి, చేసేటప్పుడు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతుండాలి, ఆ ఫాలో అయ్యేటువంటి స్టెప్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూడడం జరిగిందనమాట. విస్తరణ, దానికి సంబంధించి ఒక 5 రకాలైనటువంటి స్టెప్స్, పరిస్థితులు విశ్లేషణ చేయడం, సమస్యలు వస్తే వాటిని పరిష్కారం చేయడం, అన్నీ అయిపోయిన తర్వాత మూల్యాంకనం చేయడం, ఫైనల్గా పునరావలోకనం చేసుకోవడం. ఇది మొత్తం ఇంతవరకు మనకి జరిగిన లెక్చర్స్ అన్నింటిలోనూ ఇండైరెక్ట్గా ఉన్నటువంటి మెసేజ్ అదనమాట. సో విస్తరణ కార్యక్రమాలు ఇక్కడి నుంచి ఏంటంటే జనరలైజ్డ్గా అసలు మనకి భారతదేశంలో ఎలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు, అసలు ఎలా ఉంది, అసలు సోషియాలజీ సమాజం అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఇక ముందు వచ్చే లెక్చర్స్ అన్నింటిలోనూ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే చివరికి ఎలా వెళ్తామంటే స్థానిక సంస్థల వరకు వెళ్తుంటాం. ఎలా వచ్చింది, స్వాతంత్రానికి పూర్వం ఎలా ఉంది, స్వాతంత్రం తర్వాత ఎలా ఉంది, సో అప్పుడు ఏముండేవి, తర్వాత ఏంటి ఉండేవి, ఇలాగన్నీ చూసుకుంటూ చివరికి వెళ్ళేటప్పటికి స్థానిక సంస్థలు అంటే ఏంటి, తర్వాత ఏమైనా ప్రభుత్వ రంగంలో ఏమైనా సంస్థలు ఉన్నాయి. అలాగా 1947 నుంచి మొదలు పెట్టుకుని యాక్చువల్గా 1900 నుంచే స్టార్ట్ అయ్యి 1980s 1990 వరకు ఉండే కార్యక్రమాలన్నీ దీంట్లో మనకి ఇక ముందు వచ్చే వాటిల్లో వస్తాయన్నమాట. సో దాంట్లో బేస్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ సమాజ అధ్యయన శాస్త్రం అని ఒకటి ఇచ్చారు, అలాగే గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం అని ఒకటి, సోషియాలజీ రూరల్ సోషియాలజీ అని 2 ఇచ్చారనమాట. చూద్దాం దాంట్లో వీటిలో అన్నింటిలో ఎలా ఉంటాయంటే శాస్త్రవేత్తల పేర్లు, అలాగే ఆ పదాలని ఏ భాష నుంచి గ్రహించబడ్డాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సోషియాలజీ అంటే దాని పదం ఏ భాష నుంచి వచ్చింది, అలాగే దాన్ని ఎవరు మాటను ఎవరు ప్రవేశపెట్టారు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక ముందన్నీ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. చూద్దాం. సోషియాలజీ అనే పదం సోషియస్ అనగా కంపానియన్ మరియు లోగోస్ అనగా స్పీచ్ ఆర్ రీజనింగ్ ఆర్ స్టడీ అలా అన్నమాట అనే గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్స్ అనమాట. సో సోషియాలజీ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది, గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది. అలాగే సోషియస్ అంటే అర్థం ఏంటంటే కంపానియన్ అని అర్థం. కంపానియన్ ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్ అన్నట్టు, కంపానియన్ సహచరుడు అలా. సో కంపానియన్ అన్నమాట. అలాగే లోగోస్ అంటే జనరలైజ్డ్ మీనింగ్, అది ఇక్కడ స్పీచ్ లేదా రీజనింగ్ అని ఇచ్చారు, లేదా స్టడీ అన్నమాట. ఏదైనా దాని గురించి మనం స్టడీ చేయడాన్ని లోగోస్ అంటాం. సో సోషియాలజీ అనే మాటకు అర్థం ఏంటంటే సోషియస్ మరియు లోగోస్ అనేటువంటి పదాల సమ్మేళనం అది. ఇది గ్రీకు భాష నుంచి వచ్చింది. ఈ పదాన్ని సమాజ అధ్యయన శాస్త్ర పితామహునిగా వ్యవహరించబడే అగస్టే కామ్టే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. 2 బిట్స్ అనమాట. అది సమాజ అధ్యయన శాస్త్ర పితామహుడు ఎవరు అనేది ఒక బిట్. సమాజ అధ్యయన శాస్త్ర పితామహుడు డాష్ పైన రాసుకోవాలి. అలాగే పైన అధ్యాయం పైన ఖాళీ ఉంటే అక్కడ రాస్తారు ఏంటంటే సమాజ అధ్యయన శాస్త్ర పితామహుడు డాష్ అగస్టే కామ్టే. సమాజ అధ్యయన శాస్త్ర పితామహుడు అగస్టే కామ్టే. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విస్తరణ విద్యా పితామహుడు గురించి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎవరు, డాక్టర్ జే పాల్ లీగాన్స్. విస్తరణ విద్యా పితామహుడేమో పాల్ లీగాన్స్ అయితే సమాజ అధ్యయన శాస్త్ర పితామహుడేమో అగస్టే కామ్టే. తెలుగులో రాసుకోవాలి.
అగస్త్య క్రాంతి ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సమాజ అధ్యయన శాస్త్రము సోషియాలజీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సమాజాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ అధ్యయన శాస్త్రం అని అంటారు. సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అనమాట? సమాజ అధ్యయన శాస్త్రం అని అంటారు సింపుల్గా, అందులో ఇదేం లేదు. గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం అని ఒకటి ఉంది, రూరల్ సోషియాలజీ. సోషియాలజీలో మళ్ళీ ఒక వేరియేషన్ ఉంది, ఏంటంటే రూరల్ సోషియాలజీ. గ్రామీణ వాతావరణంలో నివసించే ప్రజల జీవన విధానం గురించి క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి, సో గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రజల గురించి అధ్యయనం చేయడం, గ్రామీణ ప్రజల స్థితిగతులు, ధోరణులు మరియు వారి అభివృద్ధికి దోహదపడే సూత్రాలను రూపొందించే శాస్త్రాన్ని ఏమంటారంటే గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం అని అంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎలాగ నివసిస్తూ ఉంటారు, వారి జీవన విధానం ఎలా ఉందనేది అది అధ్యయనం చేయడం, అలాగే వాళ్ళ తాలూకు స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి సాంఘిక పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేదాన్ని కంప్లీట్గా అధ్యయనం చేయడం, అలాగే వారి డెవలప్మెంట్ కోసం వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా వారిని అభివృద్ధి చేయాలి అనే వాటన్నిటి గురించి కూడా కొన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రము, అలాగే దాని అందరికీ సంబంధించిన సమాచారాన్ని అందించేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం అని అంటారు అనమాట. జనరలైజ్డ్ టర్మ్ ఏమో సమాజ అధ్యయన శాస్త్రం సోషియాలజీ, గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం ఏమో రూరల్ సోషియాలజీ, అలా రెండు ఉన్నాయి. సో సోషియాలజీ, రూరల్ సోషియాలజీ, గ్రామీణ ప్రజల గురించి అయితే రూరల్ సోషియాలజీ, జనరలైజ్డ్గా అయితే సోషియాలజీ, సమాజం గురించి అధ్యయనం చేస్తాం అనమాట. మిగతా ఇప్పుడు మన సబ్జెక్టులకు కాదు, ఇవన్నీ సబ్జెక్టులు ఉంటాయి, ఎంటమాలజీ, ప్యాథాలజీ, లేకపోతే అగ్రానమీ, బ్రీడింగ్, ఇలా సబ్జెక్టులు అన్నీ ఉంటాయి. అలాగే మామూలు సబ్జెక్టులు చూస్తే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ పర్టికులర్ రంగాలకు సంబంధించినవి అనమాట. అలా కాకుండా మన చుట్టూ ఉండేటువంటి ప్రజలందరి గురించి అదే సబ్జెక్ట్ అక్కడ, వారి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఈ సమాజ అధ్యయన శాస్త్రం, సోషియాలజీ అంటాం అన్నమాట. చుట్టూ ఉండేటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, వారి జీవన విధానం ఎలా ఉంది, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని మనం అధ్యయనం చేసేదాన్నే ఈ సమాజ అధ్యయన శాస్త్రం అని అంటాం అనమాట. సోషియాలజీ ఈ టర్మ్ జనరల్గా మనం వినే ఉంటాం. ఇక్కడ ఏం ఇచ్చారంటే విస్తరణ విద్యలో గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత అని ఇచ్చారనమాట. అదొక ప్రశ్న. విస్తరణ విద్యలో గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి అనేది ఒక ప్రశ్న అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ రూరల్ సోషియాలజీ ఇన్ ఎక్స్టెన్షన్, ఇంపార్టెన్స్ ఆఫ్ రూరల్ సోషియాలజీ ఇన్ ఎక్స్టెన్షన్ అనేది ఒక ప్రశ్న. దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట, అవేంటో ఒకసారి చూద్దాం. సమాజాభివృద్ధి మరియు గ్రామీణాభివృద్ధి కార్యాచరణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సాంఘికపరమైన మార్పులు తెచ్చుటకు గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులు మనం ప్రజా సంబంధాలతో కూడిన నిర్మాణాల్లో తీసుకురావాలి. కాబట్టి గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం చదవవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో సాంఘికపరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అటు గవర్నమెంట్ పనిచేస్తుంటుంది, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా పనిచేస్తుంటాయి అన్నమాట. ఎందుకు? వాళ్ళ తాలూకు జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి, వాళ్ళ తాలూకు స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి, సాంఘికపరమైనటువంటి మార్పులు అలాగే ఆర్థికపరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి గవర్నమెంట్ కొన్ని పథకాలు ప్రవేశపెడతా ఉంటుంది. అలాగే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు కొన్ని పథకాలు తీసుకుని వచ్చి ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి గ్రామాల్లో చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇలాగ గట్టి ప్రయత్నాలు అనేవి చేస్తుంటారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి తేవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మార్పులు ప్రజా సంబంధాలతో కూడిన నిర్మాణాల్లో తీసుకురావాలి. సో రిలేషన్స్ లేకపోతే భాగస్వామ్యం అని చెప్పుకుంటాం మనం. భాగస్వామ్యం అంటే ఏంటి? ఎవరైతే అక్కడ గ్రామంలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి, ఆ పర్టికులర్ సంస్థ అయితే సంస్థ, గవర్నమెంట్ కార్యక్రమం అయితే గవర్నమెంట్ కార్యక్రమం, వీటన్నిటిలోనూ కూడా లింకప్ అయినటువంటి సంస్థలు కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలతో భాగస్వామ్యం అయ్యి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఏదైతే చేయాలనుకున్నారో అది సాధ్యం అవుతుంది అనేది అక్కడ మీనింగ్ అనమాట. దాన్ని ఏమన్నారంటే ప్రజా సంబంధాలతో కూడిన, అంటే అది అర్థం ఏంటంటే భాగస్వామ్యం అనమాట. ప్రజలతో భాగస్వామ్యమై ఈ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ కనుక పనిచేసేటట్టు అయితే ఆటోమేటిక్గా వారు చేసేటువంటి గట్టి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని అర్థం అనమాట. ఆ నిర్మాణాల్లో తీసుకురావాలి. కాబట్టి గ్రామీణ అధ్యయన శాస్త్రం చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా సరే ఉంటుంది. సో అధ్యయన శాస్త్రం ఎందుకు చదవాలి అని అంటే
వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి జీవన విధానం ఎలా ఉంది, ఇదంతా తెలిస్తేనే కదా అక్కడ ఏదైనా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో అందువల్ల ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది సమాజ అధ్యయన శాస్త్రం. బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే సమాజ అధ్యయన శాస్త్రం అన్నాడు. ముందు మనం ఎప్పుడు అదే చేస్తుంటాం. జనరల్గా కూడా సమాజంలో ఉండే వారందరూ కూడా జనరల్గా ఏం చేస్తుంటారంటే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటారు. చాలా వరకు సమాజాన్ని గమనిస్తూ ఉంటాం అనమాట. దాన్నే సోషియాలజీ అని అంటాం. సమాజాన్ని అధ్యయనం చేయడమే, ఎలా ఉంది ఏంటి సంగతి, గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, పట్టణ ప్రాంతాలు ఎలా ఉన్నాయి. కొంతమంది అక్కడక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. సిటీలోకి వెళ్ళారంటే ఇలా ఉన్న పరిస్థితి, ఇది అదొక అధ్యయనం, సోషియాలజీ అనమాట. అలాగే గ్రామాల్లోకి వచ్చిన తర్వాత సిటీ నుంచి ఎవరైనా వచ్చి గ్రామాల్లో ఒక 2 రోజులు ఉండి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో జరిగే ప్రతిదాన్ని అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఎలా చేస్తున్నారు, ప్రజలు ఎలా జీవిస్తున్నారు, టైం ఎలా పాస్ చేస్తున్నారు, ఏంటి సంగతి, వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తుంటారు. అది కూడా అధ్యయనం అనమాట. సో ఆ విధంగా మనం ఇన్ జనరల్ అందరూ కూడా సోషియాలజీలో ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఎందుకంటే చుట్టూ ఉండేటువంటి సమాజం ఏ విధంగా ఉందనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్నే జనరల్గా సోషియాలజీ అంటాం. మన శాస్త్ర ప్రకారం ఏమవుతుందంటే సోషియాలజీ మన సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రజల తాలూకు జీవన విధానం ఎలా ఉందనే దాని మీద ఒక పర్టికులర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కానీ, లేదంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఏదైనా కానీ ఏదైనా కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు ఈ సమాచారమే దానికి పనికొస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో, రూరల్ సోషియాలజీ అనేది అత్యవసరం అనేది చెప్తున్నారు అనమాట. దాని ప్రాముఖ్యత కదా మనం చెప్పుకున్నాం ఇక్కడ. సో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, ఏది అక్కడ వాళ్ళని డెవలప్మెంటల్ కార్యక్రమం ఏది చేయాలన్నా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఈ రూరల్ సోషియాలజీ కాబట్టి దాన్ని అధ్యయనం చేయాలి అనేది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే విస్తరణ కార్యకర్త మార్పుకు ప్రతినిధి. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట అది. మార్పుకు ప్రతినిధి డాష్ అని సింపుల్గా అలాగే ఇస్తారనమాట. మార్పుకి ప్రతినిధి డాష్ ఎవరు? విస్తరణ కార్యకర్త. సింపుల్గా వచ్చేటువంటి చిన్న బిట్ అనమాట అది. మార్పుకి ప్రతినిధి డాష్ విస్తరణ కార్యకర్త. అంటే గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు విస్తరణ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు విస్తరణ కార్యకర్త మార్పుకు ప్రతినిధి, ఇంపార్టెంట్ బిట్ అది. ఈ కార్యకర్త గ్రామీణ సంస్కృతిలో మార్పులు తీసుకురావాలి. కావున అతడు తను ఏ సంస్కృతిలో మార్పు తీసుకురావాలో ఆ సంస్కృతి గురించిన అవగాహన కలిగి ఉండడానికి గ్రామీణ అధ్యయన శాస్త్రం తోడ్పడుతుంది. సో ఇక్కడే లోకల్గా ఉన్నవాడికి లోకల్గా ఉద్యోగం వచ్చిందనుకోండి, విస్తరణ అధికారిగా ఉద్యోగం వస్తే వాడికి పెద్దగా అవసరం లేదు, పెద్దగా తేడా ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే అదే పరిస్థితిలో పెరిగినవాడు కాబట్టి లోకల్గా జనం ఎలా ఉంటారనేది ముందుగానే తెలుస్తుంది. దాన్ని ప్రత్యేకంగా ఏదో శాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సినంత అవసరం ఏమీ అక్కడ ఉండదు. లోకల్ క్యాండిడేట్ వాడు చిన్న పుట్టి పెరిగిందంతా కూడా అదే ఏరియా. విజయనగరం జిల్లా ఉంది, విజయనగరం జిల్లాలోనే పుట్టి పెరిగాడు అనుకోండి, వాడికి విజయనగరంలోనే ఉద్యోగం వచ్చింది అనుకోండి, పెద్దగా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏం అవసరం లేదు. జనాలు ఏ విధంగా ఉంటారు, ఏ పండుగలు ఎప్పుడెప్పుడు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలా వరకు అవగాహన అనేది ఉంటుంది అనమాట. సో అలాగే విజయనగరం జిల్లా వాడు చిన్నగా తీసుకెళ్ళి రాయలసీమలో వేస్తారనుకోండి, అంటే జనరల్గా అలాగే ఎవరు అలా ఇచ్చేసారనుకోండి, రాయలసీమలో ఏదో కడప జిల్లాలో వేస్తారు ఎంపీఈఓ కింద. ఎక్కడ ఈ విజయనగరం జిల్లా వాడిని తీసుకెళ్ళి రాయలసీమలో కడప జిల్లాలో ఎక్కడో వేస్తారు ఎంపీఈఓ కింద ఏదో గ్రామంలో. సో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మనోడికి వేరుగా ఉంటాయి. అక్కడ ఆచారాలు, ప్రజల తాలూకు అలవాట్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా దీనికి దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంటుంది, ఇక్కడికి లాగే అక్కడ ఉందామంటే అక్కడ అవ్వదన్నమాట. సో అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, జనరల్గా ఎక్కడైనా మంచిగానే ఉంటారు ప్రజలు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండే లోకల్ కండిషన్స్, రాజకీయ పరిస్థితులను బట్టి వాళ్ళలో మార్పులు అన్నీ వస్తుంటాయి. మనకి జనరల్గా ఏంటి, రాయలసీమ అనగానే అదొక ఫ్యాక్షన్ ఏరియా, ఎప్పుడు బాంబులతో పోరాటం చేస్తుంటారు ఇలా అనుకుంటారు. జనరల్గా ఏంటి, అన్ని చోట్ల కూడా ప్రజలు, కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారనమాట, ఒకే విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వీళ్ళని చెడగొట్టే వాళ్ళు ఎవరు? ఈ రాజకీయ నాయకులే, ఈ పొలిటీషియన్స్, మిగిలినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిపి వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. సో అందువల్ల ఏం జరుగుద్దంటే, విజయనగరంలో పుట్టి పెరిగిన వాడు చిన్నగా స్ట్రైట్గా కడప జిల్లా వెళ్ళి అక్కడ ఒక ఎంపీఈఓగా జాయిన్ అయిన తర్వాత వాడికి అన్నిట్లోనూ తేడా తెలిసిపోతుంటుంది అనమాట. వీడు పుట్టి పెరిగినటువంటి పరిస్థితులు వేరు, ఊరు వేరు, మాటలు వేరు, లాంగ్వేజ్ వేరు, అక్కడ యాస వేరు, ఇలాంటివన్నీ. అక్కడికి వెళ్ళేటప్పటికి అన్నీ మారిపోతుంటాయి. ఇక్కడేమో ఒకలా మాట్లాడుతుంటారు, అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకోలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు రకరకాల యాసలు ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది, తెలంగాణ లాంగ్వేజ్లో ఎవడు ఎంత పెద్ద అధికారి అయినా సరే నువ్వనే మాట్లాడుతుంటారు.
పైన ఉండేటువంటి అధికారి అయినా అంత పైన ఉండేటువంటి ఎవడైనా సరే నువ్వు ఎందుకు రాలేదు అన్నట్టే మాట్లాడుతుంటారనమాట. కింద స్థాయి ఉద్యోగులు అయినా కూడా అలాగే ఉంటుంది. అదే అక్కడ అది చెల్లుతుంది. అదే తెలంగాణ వాడు మన ఏరియాకి వచ్చి అదే విధంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మనకి మండిపోతుంటుంది. ఇక్కడ ఉత్తర కోస్తా కానీ కోస్తా ప్రాంతంలోనే ఎవడైనా సరే ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడలాగే ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడ వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. ఎందుకు ఉంటుందంటే పరిస్థితులు వేరు, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అక్కడ మాట్లాడే విధానము ఇవన్నీ కూడా చాలా వేరేగా ఉంటాయి కంప్లీట్గా. కాబట్టి ఈ డిఫరెన్స్లు పోవాలి అని అంటే ఇప్పుడు ఆ తెలంగాణ నుంచి వాడు ఇక్కడ మన ప్రాంతానికి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఇక్కడ ఉండేటువంటి ప్రజల తాలూకు సాంఘిక పరిస్థితి ఏంటి, అలాగే వీళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అతనికి తెలియాలంటే ఈ సోషియాలజీలో కొంత ట్రైనింగ్ అనేది అతనికి ఇవ్వాలన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సోషియాలజీ ఆ విధంగా ఉపయోగపడుతుంది. అదే మన విజయనగరం జిల్లాలో పనిచేసిన వాడు కడప జిల్లాలో పనిచేయడానికి కూడా అక్కడ సోషియాలజీలో అతనికి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. కొంతకాలం పాటు ఓ 4 రోజులు 10 రోజులు ఎంతకాలమో తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఇది, ప్రజలు ఎలా ఉంటారు, వీళ్ళతో ఈ విధంగా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి అనే దాని మీద అతనికి ఉపయోగపడుతుంది సోషియాలజీ. సో అంటే ఏంటి, అందరూ తెలుగు వాళ్ళే. ఇప్పుడు కోస్తా ఏంటి, రాయలసీమ ఏంటి, తెలంగాణ ఏంటి, అందరూ కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలే. ఇప్పుడంటే 2 రాష్ట్రాలు అయ్యాయి, ఇంతకు ముందు అంతా కూడా ఒకే రాష్ట్రం కింద ఉంటూ ఉండేది అన్నట్టు. మరి ఈ మధ్యలో ఉండేటువంటి తేడాలు ఏంటి, కోస్తా ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఒకలా మాట్లాడడం ఏంటి, అలాగే రాయలసీమ వాళ్ళందరూ కూడా ఇంకో లాంగ్వేజ్లో మాట్లాడడం ఏంటి, అలాగే మరి తెలంగాణ వాళ్ళందరూ ఇంకో విధంగా మాట్లాడడం ఏంటి అంటే అందరూ ఒకే విధంగా కలిసిమెలిసి ఉన్నా సరే ఏవో కొన్ని కారణాలు వాళ్ళని విడదీస్తున్నాయని అర్థం అన్నమాట. వాళ్ళు పాటించేటువంటి ఆచారాలు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి భాషలు కానీ తేడాగా ఉంటున్నాయంటే ఏవో కొన్ని అంశాలు వాళ్ళందరినీ కూడా సెపరేట్ చేస్తున్నాయని అర్థం అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి. అలాగే మొత్తం భారతదేశానికి అందరికీ తీసుకునేటట్టయితే భారతదేశం అనేది పెద్ద వైవిధ్యమైనటువంటి దేశం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు కోస్తా ప్రాంతం అని అంటాం, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కోస్తా ప్రాంతం అని చెప్తాం అన్నమాట. సో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉండే దాంట్లో మళ్ళీ ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలని మళ్ళీ ఉత్తర కోస్తా అంటారు. ఈ ఉత్తర కోస్తాలో మాట్లాడే మాటలన్నీ వేరేగా ఉంటాయి. మిగిలినటువంటి కోస్తా ప్రాంతం దక్షిణ కోస్తా అంతా ఒకలా ఉంటాయి అన్నమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా ఒకలా మాట్లాడుతుంటారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు. అలాగే ఇప్పుడు విజయనగరం, విశాఖపట్నం, ఈ 2 జిల్లాల్లో మాటలు ఒకలా ఉంటాయన్నమాట. విశాఖపట్నంలో మళ్ళీ కొంత ఏరియా వాళ్ళందరూ ఒకలా మాట్లాడుతుంటారు. విజయనగరం వాళ్ళందరూ శ్రీకాకుళం అనేటప్పుడు భాష మళ్ళీ మారిపోతుంది. అది దాన్ని శ్రీకాకుళం భాష అని వెరైటీగా అంటుంటారు అనమాట. అక్కడ డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. మాటలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ తాలూకు టర్మ్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి అనమాట. ఏవో మాట్లాడుతుంటారు. శ్రీకాకుళం మాకు బాగా పరిచయం ఉంది, ఎందుకంటే నైరా కాలేజీలో మేము చదివాం కాబట్టి ఆ లోకల్ శ్రీకాకుళం లాంగ్వేజ్ అంతా మాకు బాగా పరిచయం ఉంది. సో అదంతా డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట. ఏదైనా అంటే జోక్గా మాట్లాడాలనుకున్నప్పుడు శ్రీకాకుళం నుంచి కానీ వచ్చా అలా మాట్లాడుతుంటారు అనమాట. అంటే కొంచెం వెనకబడినటువంటి ప్రాంతం అని చెప్పేసి దానికి ఒక పేరు, ఎందుకంటే అక్కడ బాగా వెనకబడిన ప్రాంతమే. అంటే వాళ్ళు అక్కడ జనాల పరిస్థితి కూడా అలాగే, అంటే ఎవరి గురించో చెప్పట్లేదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అనమాట. ఇప్పుడు శ్రీకాకుళం ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా అలాగే ఏనండి. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం డెవలప్ అవుదామన్న ఆలోచన చాలా తక్కువ. అక్కడికక్కడే అలా ఉంటారు. ఎందుకు ఎవరైనా ఉన్నారేంటి, ఉన్నా కూడా ఏమనుకోవడానికి లేదు. మేము కూడా శ్రీకాకుళమే, అంటే చదువుకున్నాం కాబట్టి మాది కూడా శ్రీకాకుళం అయిపోయినట్టే. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే శ్రీకాకుళం ప్రాంతం ఎందుకు అంత వెనకబడి ఉందంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కూడా కొంచెం బాగా అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆలోచన ఉండాలి. వినాలి కొంచెం డెవలప్ అవ్వడానికి ఆలోచన అనేది ఉండాలన్నమాట. చాలా తక్కువ అక్కడ. బాగా రిసోర్సెస్ అన్నీ బాగానే ఉంటాయన్నమాట, కానీ ఎక్కువగా బాగా చదువుకుందాం, బాగా బయటకు వద్దాం అని చెప్పి కాంపిటేటివ్ స్పిరిట్ కొంచెం తక్కువ విజయనగరం జిల్లాతో పోలిస్తే. ఈ విజయనగరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరూ బాగా ఏదో ఒక విధంగా చదవాలని, అంటే స్టడీస్ పరంగా చూసేటట్టయితే చాలా వరకు ముందు చదవాలి అనేటువంటి ఉద్రేకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విశాఖపట్నం జిల్లా కూడా అలాగే ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రాంతాల వారీగా డిఫరెన్సెస్ అనేవి అలాగ వస్తుంటాయి అన్నమాట, ప్రాంతాల వారీగా. అదే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి చదవాలి అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా ఏదో ఒక దగ్గర అవకాశాలు దొరుకుతుంటాయి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది కొంచెం అక్కడ తక్కువగా ఉంటుంది జిల్లా వారీగా చూసుకునేటట్టయితే. ఇప్పుడు చదువుతున్నారు. ఒక 10-15 ఏళ్ళ క్రితం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ చాలా వెనకబడి ఉండేది ఆ ప్రాంతం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కొన్ని కాలేజీలు పెట్టారు, గవర్నమెంట్ చాలా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ మొదలుపెట్టింది. ఇవన్నీ చూసిన తర్వాత
ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో కొంచెం బాగా చదువుకుంటున్నారు, కొంచెం మోడర్న్గా తయారవుతున్నారు అనమాట. ఇప్పుడు రాష్ట్రంగా తీసుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకుంటే ఎక్కడో ఉంటుంది శ్రీకాకుళం జిల్లా, మళ్ళీ పెద్ద జిల్లా, అది ఎక్కడో చాలా మారుమూలలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. దానికి ఎక్కువ ఒరిస్సా ప్రాంతంతో ఎక్కువ పరిచయాలు ఉంటాయి. ఒరిస్సా బార్డర్ ఎక్కువగా దానికి ఉంటుంది అనమాట. మనకి కూడా బార్డర్ ఇక్కడ ఉంటుంది, విజయనగరానికి కూడా బార్డర్ ఉంటుంది. అదే అలాగే శ్రీకాకుళానికి కూడా చాలా ఎక్కువ ఒరిస్సా లక్షణాలన్నీ ఉంటాయి. ఒరిస్సాలో కూడా అలాగే ఆ ఒరిస్సా వాళ్ళందరినీ ఏదో లాంగ్వేజ్ అదేదో లాంగ్వేజ్లు ఉంటారు, వాళ్ళు కూడా అలాగే. అంటే ఈ సమాజం అనేది ఎలా ఉందో మీకు చెప్తున్నాను. సోషియాలజీ చెప్తున్నప్పుడు ఇవన్నీ మనం చెప్పుకోవాలి, అంటే ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పేది. ఆ ఒరిస్సాలో కూడా అలాగే అనమాట. ఆ ఒరిస్సాలో అంతా లేజీగా ఉంటారు. ఆ బార్డర్ ఏరియా అంతా ఉంటుంది కదా, ఆ ఒరిస్సా బోర్డర్స్ అన్నీ కూడా చాలా బద్ధకంగా ఉండేటువంటి ప్రజలు ఉంటారనమాట. ఎందుకంటే నేను ఒరిస్సాలో చాలా కాలం తిరిగాను, ఒక 1 year అంతా ఒరిస్సాలో నేను బాగా తిరిగాను అనమాట. ఒరిస్సాలో ఉండేటువంటి మనకి బోర్డర్కి ఉండేటువంటి ఏరియాస్లో అంతా నేను తిరగడం జరిగింది. రాయగడ దగ్గర నుంచి అలాగా నారాయణపట్నం అని ఇంకేవో ఉన్నాయి విలేజెస్ అన్నీ, కోరాపుట్ జిల్లా అంతా దాదాపుగా మేము తిరగడం జరిగిందనమాట. సో అక్కడ చూసేటట్టయితే ఎలా ఉంటారంటే అదేదో వాళ్ళ ప్రత్యేకమైన లోకంలో వాళ్ళు ఉన్నట్టుగా ఉంటుంటారనమాట. అది బయట ప్రపంచానికి సంబంధం లేదన్నట్టు, లేకపోతే అది మాది ఇంతే అన్నట్టు ఉంటారనమాట. అక్కడ పరిస్థితి అలా ఉంటుంది. సో అక్కడ అంటే అంత నేను గమనించినంత వరకు అది పరిస్థితి అక్కడ. సో ఆ వాసన కొంచెం మనకి కూడా ఇదయ్యి ఆ శ్రీకాకుళం జిల్లా అలా వెనకబడి ఉండడానికి కొంత కారణం అది. శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ నైరా కాలేజ్ పెట్టారు, ఎంత 25 years అంతే కాలేజ్ పెట్టి. ఇంకా వ్యవసాయానికి సంబంధించిన చాలా సంస్థలు పెట్టారు, పరిశోధనా స్థానాలు పెట్టారు, కేవీకేలు ఉన్నాయి, అలాగే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు, తర్వాత మెడికల్ కాలేజీలు కూడా చాలా వచ్చాయి అక్కడేవో శ్రీకాకుళం దగ్గరలో. సో ఇలా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా అన్నీ మారారనమాట. వాళ్ళు మాట్లాడే విధానం మారింది, మామూలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు అసలు ఇంతకుముందు మేము అక్కడ చదువుకునే రోజుల్లో శ్రీకాకుళం అనేటప్పటికీ అది ఒక స్టాంప్ లాగా ఉండేదన్నమాట లాంగ్వేజ్కి, ఆ పర్టికులర్ భాషకి. శ్రీకాకుళం మరి నోరు విప్పితే శ్రీకాకుళం అని ఐడెంటిఫై చేసేస్తాం మనం, అంత దారుణంగా మాట్లాడుతుండేవారు. సో అదొక అంటే ఎందుకు అలా జరిగింది, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు మిగిలినటువంటి ప్రాంతాల వారితో మిక్సింగ్ లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చాలామంది శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, చాలామంది విజయనగరం వాళ్ళు ఉంటారు, చాలామంది విశాఖపట్నం వాళ్ళు ఉంటారు. సో ఏంటనమాట ఇన్ని ప్రాంతాల నుంచి ఒకే దగ్గర వచ్చి మీరు ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రకమైనటువంటి మిక్స్డ్ వాతావరణం ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఎలా ఉండాలా అనేది మనకు తెలియకుండానే మనం మారిపోతుంటాం అలా. సో అందరూ ఒక 2 years కలిపి చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఒకరి ట్రెడిషన్స్ ఒకరి మాటలు ఒకరికి అలా వచ్చేస్తుంటాయి. చెప్తారు కదా 6 నెలలు ఉండేటట్టయితే వీళ్ళు వాళ్ళు అయిపోతారని చెప్తారు కదా, అదొక సూత్రం. ఇక్కడ 6 నెలలు కాదు, దాదాపు 2 years పైన మనం ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి కొంత ఈ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది అనమాట. మాట్లాడే విధానంలో తేడా వస్తుంది, పాటించేటువంటి పద్ధతుల్లో తేడా వస్తుంది. ఈ 2 years నేను చెప్తున్నాను. 2 సంవత్సరాలు దాటి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, ఎవరి రీజియన్కి వాళ్ళు వెళ్ళిపోతారా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ భాషలు మీరే. ఈ శ్రీకాకుళం వాళ్ళందరూ అదో లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకుంటారు, ఈ విజయనగరం విశాఖపట్నం వాళ్ళు ఒకలా మాట్లాడుకుంటారు, ఈస్ట్ గోదావరి వాళ్ళు అన్నీ సాగదీసి మాట్లాడుకుంటూ ఉంటారు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అదే. బట్ నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను కానీ నేను కాకినాడ వెళ్ళిపోతే నాకు ఆ భాష వచ్చేస్తుంటుంది అక్కడ. ఇప్పుడు కాకినాడ ఆటోమేటిక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడతారు, నేను కూడా అలా మాట్లాడేస్తుంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలు మారిపోతుంది, ఎందుకంటే మ్యాక్సిమం టైం అంతా ఇక్కడే మేము స్పెండ్ చేసాం కాబట్టి పెద్దగా మార్పు అనేది ఉండదు అనమాట. ఇలా రెగ్యులర్గా మాట్లాడే భాషలో మనం మాట్లాడుతుంటాం. అదే మీరు అంటే ఎవరి ప్రాంతానికి వెళ్తే వాళ్ళు అలా మారిపోతుంటారు అనమాట. ఎప్పుడో అప్పుడప్పుడు వెళ్తుంటాం కదా, ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉంటే ఇంకా మారిపోతుంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు అలా మాట్లాడుతుంటారు కాబట్టి ప్రతిదాన్ని సాగదీసి మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కరిని ఏటండి అదండి ఇదండి అని అంటుండడం అది అలాగే కామన్ అనమాట. అదే పడుతుంది. అదే తెలంగాణ వాడు తీసుకొచ్చి అదే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెడితే వాళ్ళు గొడవలు అయిపోతుంటాయి. ఇప్పుడు ఆ తెలంగాణ వారికి ఏమో మర్యాదపూర్వకంగా మాట్లాడడం అనేది రాదు, అంటే మనం మర్యాద అనుకునేది వారికి మర్యాద కాదు. అది తెలంగాణ వాళ్ళకి ఏంటి, మన ఇక్కడ ఏదైతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రతి ఒక్కరిని అండి అని పిలుస్తారు, ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడడం అనేది అక్కడ కామన్ అనమాట. సో అదే తెలంగాణ వాడు వచ్చి నువ్వు ఇలా చేసావా నువ్వు అలా చేసావా, పెద్ద పెద్ద రైతులు ఉంటారు, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగరా నువ్వు పొలానికి పదా అది ఇది అనేటోడికి వాడు వెంటనే ఫీల్ అయిపోతాడు అనమాట. నువ్వు నాకేమీ గవర్నమెంట్ నుంచి చెప్పించే అవసరం లేదు, ఏదే అవసరం లేదు, ముందు నువ్వు తిన్నగా మాట్లాడితే ఉంటుందని చెప్పి గొడవలు కూడా అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాదు, చాలా గొడవలు జరిగిపోయాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ డిఫరెన్స్లన్నీ ఎందుకు వస్తున్నాయి, అందరూ తెలుగు వాళ్ళే, మళ్ళీ
అందరూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, మిగిలిన ప్రాంతాలు, అదే తెలంగాణ, అలాగే రాయలసీమ అందరూ కూడా తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. ఇంతకుముందు అయితే అందరూ ఒకే రాష్ట్రంలో ఉన్నవాళ్ళే. కానీ వీళ్ళందరి మధ్యన ఈ చిన్న చిన్న తేడాలు అనేవి ఎందుకున్నాయంటే అదే దాన్ని అధ్యయనం చేయడానికే సోషియాలజీ ఉపయోగపడుతుందన్నమాట. శ్రీకాకుళంలో ఉండే ప్రజలందరూ ఇలా ఎందుకున్నారు, అదొక అధ్యయనం చేయడానికి ఒక పాయింట్. అది శ్రీకాకుళంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కొద్దిగా వెనకబడి ఉండడానికి కారణం ఏంటి, అదొక టాపిక్. అలాగే విజయనగరం జిల్లాలో ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ అంటాం అనమాట. ప్రకృతి వనరులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విజయనగరం జిల్లాలో ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే బయట నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ ఎక్కువగా ఉంటుంటారు. అది మీరు గమనిస్తే కనుక తెలుస్తుంది. విజయనగరం జిల్లా అంతా కూడా మంచి న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నీటి వనరులు అవనివ్వండి, పొలాలు మంచిగా ఉండవనివ్వండి, ఏదైనా సరే న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళని ఇక్కడుండే ప్రజలు వాడుకోలేరు. వీళ్ళు బద్ధకం, అన్నీ ఎప్పుడు కనపడుతుండేవి కదా, మనం ఏం చేస్తాం, ఆ వరలో చేద్దాం అన్నట్టు ఉంటుంది అనమాట. ఎవడైనా 100 రూపాయలు ఇస్తే కూలి పనికి వెళ్ళిపోదాం అనే మెంటాలిటీ అనమాట. పొలం ఉంటుంది, 10 ఎకరాల పొలం ఉంటుంది. 10 ఎకరాల పొలం ఉండి మళ్ళీ ఇంకొకటి పొలంలో పని చేయడానికి వెళ్ళిపోతుంటారు. అదే 10 ఎకరాల్లో పని చేసుకుంటే 10 మందికి పని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ 10 ఎకరాల పొలం పెట్టుకుంటాడు, 100 రూపాయలకి వేరే పొలంలోకి కూలి పనికి వెళ్తుంటాడు అన్నమాట. సో దీన్ని గమనించారు ఎవరంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు, ఇంకా పైన ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ పరిస్థితిని గమనించి ఏం చేశారు, సో వాళ్ళ పొలాలన్నీ కూడా అక్కడ అమ్మేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పొలాలు కొనుక్కొని, ఎందుకంటే అక్కడ 1 ఎకరం అమ్మేటట్టయితే ఇక్కడ 3 ఎకరాలు 4 ఎకరాలు వస్తుంది పొలం. ఇవి ఆ పాత రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ వచ్చుండేది అనమాట. అలాగే 1 ఎకరం 2 ఎకరాలు అక్కడ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ 10 ఎకరాలు కొని, ఎందుకంటే ఇక్కడ అన్నీ సులభంగా దొరుకుతున్నాయి అనమాట. లేబర్ దొరుకుతుంది, వాటర్ సోర్సెస్ బాగున్నాయి, మిగిలినటువంటి ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు తెలివిగా వ్యవసాయం చేయడం మొదలెట్టారనమాట విజయనగరం జిల్లాలో. సో విజయనగరం జిల్లా వాళ్ళకు ఉన్నంత బద్ధకం మరి ఇంకెవరికి లేదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఉండేటువంటి రైతులకు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కానీ ఉండే, ఎందుకు రిసోర్సెస్ ఉన్నా సరే ఉపయోగించుకోవడం రాదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకంటే ఎవడో ఒకడు వచ్చి ఇదిగో నీకు ఈ పొలం ఉంది కాబట్టి నువ్వు ఇలా పండిస్తే నీకు ఇలాగ ఇన్ని క్వింటాలు దిగుబడి వస్తే నీకు ఇన్ని లక్షలు వస్తాయని చెప్పి ఎవడో ఒకడు ప్రూవ్ చేస్తే అప్పుడు వీడికి లైట్ వెలుగుతుంది. ఓహో ఈ పొలాన్ని ఇలా కూడా చేయొచ్చా అన్నప్పుడు. ఇప్పుడు మీరు గమనిస్తే మనం చాలా ఏరియాలు తిరిగాం, ఈ మనం ఏవో కార్యక్రమాలకి లేకపోతే వీటన్నిటికి వెళ్ళేటప్పుడు పక్కన పొలాలన్నీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అంత నీట్గా వ్యవసాయం చేస్తున్నారంటే ఆ చక్కగా వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి ఫార్మర్స్ అనమాట, సెటిలర్స్. వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఈయన ఉన్నారు, వీళ్ళు కూడా అలాంటి సెటిలర్సే. ఇప్పుడు ఈయన నెక్కంటి రామారావు గారు ఉన్నారు, వీళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, వీళ్ళు ఏమని వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పొలాలు కొనుక్కొని ఇక్కడ డెవలప్ అయిన వాళ్ళు అనమాట. వీళ్ళు సెటిలర్సే. ఇలాంటి వాళ్ళు విజయనగరం జిల్లాలో కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాకి వ్యవసాయం అంటే ఏంటో తెలిసిందనమాట. అది అందులో ఎలాంటి సందేహం లేదు. మిగతా ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో వీళ్ళు రెగ్యులర్గా వ్యవసాయం చేసి దాంట్లో డబ్బులు బాగా సంపాదించి అన్నీ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి పొలాల తాలూకు వాల్యూ తెలిసిందనమాట. ఓహో మన పొలంలో ఇలా కూడా పండించుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి. మహా అయితే ఏం పండిస్తుండేవారు, రాగులు, జొన్న, కొర్రలు ఇలాంటివన్నీ పండించుకుంటుండేవారు ఈ విజయనగరం జిల్లాలో. అందుకే మనకి వ్యవసాయ పరిశోధనా స్థానం చిరుధాన్యాల మీద పెట్టారనమాట. సో అందుకని ఎక్కువ ఇక్కడ ఏమి ఉండేది కాదు, అందుకని ఎక్కువ చేద్దామన్న ఆలోచన కూడా ఇక్కడ ఉండేది కాదు. అందువల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ సెటిలర్స్ అనేవాళ్ళు విజయనగరం జిల్లా వచ్చి ఇక్కడ ఉండేటువంటి పొలాలన్నీ కూడా కొనుక్కొని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు, వాళ్ళని చూసి మిగిలినటువంటి రైతులందరూ కూడా వ్యవసాయం చేయడం మొదలెట్టారనమాట స్లోగా. సో ఇది ఇప్పుడు గత 25-20 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇది ఈ కొత్త క్రాప్స్ అని ఇంట్రడ్యూస్ చేసిందంతా కూడా వాళ్ళే. మొక్కజొన్న కానీ లేకపోతే ఇతర క్రాప్స్ అన్నీ కూడా, మొక్కజొన్న పర్టికులర్గా దాన్ని 3 పంటలు పండించడం, ఒక పంట కాదనమాట. ఖరీఫ్లో వేస్తారు, రబీలో వేస్తారు, మళ్ళీ వేసవిలో కూడా వేస్తారు. 3 సార్లు పండిస్తే నేలలో సారం అనేది ఏమి ఉండదు అనమాట. సారం అనేది లేకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అవి కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టే 3 పంటలు పండించగలుగుతున్నారు. ఇలాగ 3 పంటలు పండించని చెప్పిన వాళ్ళు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి సెటిలర్స్ అనమాట. సో అప్పుడేమైంది, అక్కడ కల్చర్ అంతా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అక్కడ జిల్లాలో ఉండేటువంటి కల్చర్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళు ఏ ట్రెండ్ ప్రకారం ఫాలో అవుతున్నారు ఆ ట్రెండ్ని ఇక్కడ ఫాలో అవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు విజయనగరం జిల్లాలో పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది అనమాట. చిన్న పెద్ద రైతులందరూ కూడా చిన్న పొలం ఉన్నా సరే దాన్ని ఏదో ఒక విధంగా కల్టివేట్ చేసుకోవడం, పక్క వాళ్ళని చూసి. ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్స్టెన్షన్లో మనకి ఒక ప్రిన్సిపల్ చెప్పాను కదా నేను, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనమాట. మనం ఏం లేనంతకాలం అలాగా ఖాళీ పొలాలతో అలా ఉండేదంటే పొలాలన్నీ కూడా.
ఎప్పుడైతే బయట ప్రాంతం నుంచి ఎవడో ఒకడు వచ్చి దాన్ని కల్టివేట్ చేసి దాని పొలాన్నంతా కూడా బాగు చేసి దాన్ని ఒక ఇంటెన్సివ్గా చేస్తారు. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే చాలా ఇంటెన్సివ్ కల్టివేషన్ అనమాట. ఒక చిన్న ఒక నెల రోజులు కూడా కాదు, ఒక 15 రోజులు కూడా వాళ్ళు పొలాన్ని ఊరికే వదిలేరు అనమాట. ఏదో ఒకటి పండిస్తూనే ఉంటారు. సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇక్కడ ఉండేటువంటి రైతుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు వీళ్ళు కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నారు. చాలా వరకు ఇప్పుడు రైతులందరూ కూడా వ్యవసాయం అనేది ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి పండిస్తున్నారు. ఇంకా తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి రైతులందరూ కూడా సరే సెటిలర్స్ అందరూ వచ్చారు, 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, చేస్తున్నారు, అంతా అయిపోయింది. రైతులు కూడా వాళ్ళని ఫాలో అవుతారు. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో చదివిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ అమెరికా వెళ్ళి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చదివిన వాళ్ళు, ఆ ఉద్యోగాలు చేసి బాగా డబ్బులు సంపాదించి ఇంకా జాబ్ మీద విరక్తి కలిగి ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోదాం అన్న వాళ్ళందరూ ఇప్పుడు విజయనగరం జిల్లాలో చేరారు. ఈ జిల్లాలో ఎందుకంటే చెప్పాను కదా, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో విజయనగరం జిల్లా కూడా ఒకటన్నమాట. శ్రీకాకుళం కూడా అలాంటిదే, కానీ ఎక్కువ మంది ఉండేది ఏంటంటే విజయనగరం జిల్లా. సో ఈ విజయనగరం జిల్లాలో ఇప్పుడు వీళ్ళు ఎక్కువ మంది పెరిగారు. అమెరికాలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేయడం, బాగా డబ్బులు సంపాదించడం, వచ్చేయడం, ఇక్కడ 10 ఎకరాల పొలం కొనుక్కోవడం, ఈ 10 ఎకరాల్లోనూ కూడా లేటెస్ట్ టెక్నాలజీలో వ్యవసాయం చేయడం అనమాట. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేస్తుండేవారు ఇంతకుముందు. సేంద్రీయ వ్యవసాయం తర్వాత వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయండి. సుభాష్ పాలేకర్ మనం మీటింగ్ వెళ్ళాం కదా, బొబ్బిల్లో మనం మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన మీటింగ్కి వెళ్ళాం కదా, సుభాష్ పాలేకర్ అని ఆయన ప్రకృతి వ్యవసాయం చేయండి అని ప్రపోజ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చదువుకుంటూ ఉంటారనమాట, నెట్లో చూస్తుంటారు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నెట్లో చెక్ చేస్తూ ఉంటారు, ఏంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, వ్యవసాయంలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి అనేది చూసినప్పుడు ప్రకృతి వ్యవసాయం ఎవరు చెప్తున్నారు, సుభాష్ పాలేకర్. సో అది చేస్తే బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో భావి తరాల వాళ్ళందరికీ కూడా ఈ పొలాలన్నీ కూడా నాశనం కాకుండా ఉంటాయి, వచ్చేటువంటి పంట అంతా కూడా కాలుష్యం బారిన పడకుండా ఉంటుంది, రసాయనాల బారిన పడకుండా ఉంటుంది అని చెప్పేసి కాన్సెప్ట్ అయితే బాగుంటుంది. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అది మనం చెప్పలేం, కానీ కాన్సెప్ట్ అయితే వినడానికి చాలా బాగుంటుంది. పశువులు ఉండాలి, ఆ పశువును ఉపయోగించుకొని దాని నుంచి వచ్చినటువంటి పేడతోనే అన్నీ తయారు చేస్తూ ఉండాలి, దానికి మందులు తయారు చేస్తుండాలి, జీవామృతం అని, ఘనజీవామృతం అని, ఇలా రకరకాలైనటువంటివన్నీ కూడా తయారు చేసి వాటికి వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంక రసాయనాలు వాడేటువంటి పరిస్థితి ఏం అవసరం లేదని చెప్పి నెట్లో గట్ట చూసిన తర్వాత ఇదేదో బాగుందనిపించి చాలామంది ఇప్పుడు అలాగే చేస్తున్నారనమాట. అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్కి అగ్రికల్చర్కి లింక్ ఏంటో మరి అది ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నటువంటి చాలామంది అనమాట 90% వీళ్ళు అందరూ అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. బహుశా దానికి కూడా ఎక్స్టెన్షనే కారణం. దానికి కూడా ఏంటంటే ఎక్స్టెన్షనే కారణం అనమాట. ఎందుకు ఎక్స్టెన్షన్లో మనకి ఏం చెప్తుంటాం, ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఎవరైనా దేనిలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తుంటారు, టీవీలో వస్తుంటాయి, అలాగే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటూ ఉంటాయి అన్నమాట, అప్లోడ్ చేస్తూ ఉంటారు. పలానా రైతు విజయ్ కాదా, ఇలా పండించిన వాడు ఇలా నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, మొదటి సంవత్సరం నష్టం వచ్చినా 2-3 సంవత్సరాల్లో నాకు చాలా లాభం వచ్చింది, ఇలా చెప్తుంటారనమాట. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. సో అదొక కమ్యూనిటీ. ఏది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే అగ్రికల్చర్ అంతా కూడా ఒక వర్గం. ఈ రెండింటికి మధ్య మళ్ళీ వారధిలాగా పనిచేసేది కూడా మళ్ళీ ఎక్స్టెన్షనే. ఈ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఏదైతే అనుకున్నామో అదే అనమాట. సో వాళ్ళు అంత ఎక్కువగా దాని పట్ల ఆసక్తి ప్రదర్శించడానికి అదొక కారణం. సో ఇదే జిల్లాలో చూసుకుంటే మన చుట్టుపక్కల చాలా ఉన్నారనమాట. మన దగ్గరలోనే ఒక ఐఐటి చదివినటువంటి ఒక ఇంజనీర్ ఒక ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. కంప్లీట్గా ఇంకా ఉద్యోగం అంతా మానుకుని వచ్చేసి చాలా ఎక్కువ దీంట్లో చేస్తున్నాడు అనమాట, భారీ స్థాయిలో అగ్రికల్చర్ చేస్తున్నాడు. మన దగ్గరలోనే ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. సో ఆయన కూడా చేస్తున్నాడు. అలాగే అమెరికాలో ఒక 10 ఏళ్ళు ఎంతో జాబ్ చేసి వచ్చేసిన ఒక ఆవిడ, ఇప్పుడు మీకు ఈరోజు ఒకవేళ వీలైతే దగ్గర క్యాంపస్ చూపెడతాం, అంటే దగ్గరలోనే మనం వెళ్ళే ప్రాంతానికి దగ్గరలోనే ఆవిడ పొలాలు ఉన్నాయన్నమాట. ఒక 10 ఎకరాలు ఎంతో తీసుకుని ఆవిడ ప్రకృతి వ్యవసాయం చేస్తుంది ఒక ఆవిడ. అలాగే రామభద్రపురం దగ్గర ఒక ఆవిడ పనిచేస్తున్నారు. రామభద్రపురం లోపల ఇట్లా మామిడిపల్లి అనే ఒక విలేజ్ ఉంది. అంటే రామభద్రపురం నుంచి స్ట్రైట్గా అలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ విలేజ్లో ఒక ఆవిడ వ్యవసాయం చేస్తారు. అలాగే విజయనగరం దగ్గర ఒకళ్ళు చేస్తున్నారు. చీపురుపల్లిలో ఒక ఆవిడ ఉన్నారు. చీపురుపల్లిలో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ మన యూనివర్సిటీ తాలూకు బోర్డు మెంబర్. చివరికి ఆవిడ చేసిన వ్యవసాయాన్ని, ఆవిడ చేసినటువంటి పద్ధతులు ఫాలో అయ్యే విధానాన్ని అన్నీ గమనించిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే బోర్డు మెంబర్ కింద తీసుకున్నారు. ఆవిడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అయ్యారనమాట. వీళ్ళందరూ లేడీ ఫార్మర్స్. నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా లేడీ ఫార్మర్స్, బాగా చదువుకున్న వాళ్ళు.
పెద్ద వయసు కూడా అంత ఎక్కువేం కాదు, బిలో 50లో ఉంటారు. 50 ఏళ్ళు కూడా వాళ్ళకి ఇంకా నేను లేదు. వీళ్ళు ఏంటంటే బాగా అధ్యయనం చేసి ఫలానా ఈ పద్ధతి ఏంటి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా. సో అదొక కమ్యూనిటీ అనమాట. ఇప్పుడు అలా మార్పు అలా వచ్చింది. సో విజయనగరం జిల్లాలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు రైతులు. వీళ్ళలో కొద్దిగా మార్పు తీసుకొచ్చిన వాళ్ళేమో సెటిలర్స్. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి పొలాలు కొనుక్కున్న వాళ్ళని చూసి మారారు చాలా వరకు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి వ్యవసాయాలు చేస్తుండడం వల్ల మళ్ళీ అది కొత్త మార్పుకి దారితీస్తుంది అనమాట. సమాజం అనేది ఇలా ఉంటుంది. మార్పు, సమాజంలో ఉండేటువంటి మార్పు అనేది ఇలా వస్తుంటుంది అనమాట. దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ మార్పు చెందడమే సమాజం యొక్క అదొక క్యారెక్టర్. మార్పు అనేది ఎలా వస్తుంది అని అంటే దానికి అనేక కారణాలు ఉంటుంటాయి అన్నమాట. ఎప్పుడో ఒక 30-40 ఏళ్ళ క్రితం వ్యవసాయం ఏం చేయాలో రైతుకి తెలిసేది కాదు. అలాగే ఎవరో వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరూ కూడా ఎలా చేస్తున్నారు, ఈ పద్ధతులు కాదు ఇలా చేయకూడదని చెప్పి వాళ్ళకి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, చదువుకున్న వాళ్ళందరూ వస్తున్నారనమాట. చదువుకున్న వాళ్ళందరూ వచ్చి ఇలా వ్యవసాయాలు చేసి చిన్న 10 ఎకరాలు 15 ఎకరాలు ఫామ్ మెయింటైన్ చేసి దాంట్లో ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయొచ్చు, ఒక పశువును ఉపయోగించుకొని ఆవులు ఏమైనా ఉండేటట్టయితే వాటికి ఉన్నటువంటి వాటన్నిటితోనూ కూడా మందులు తయారు చేసి కొట్టొచ్చు, అసలు రసాయనాల జోలికి మనం వెళ్ళకూడదని కొత్త టెక్నాలజీ. మరొక 10 ఏళ్ళు అయ్యేటప్పటికి మిగిలిన చుట్టుపక్కల ఉండేటువంటి రైతులందరూ వాటిని గమనిస్తారనమాట. వాళ్ళు కూడా ఫాలో అవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఫైనల్గా ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఇలాంటి మార్పుల వల్ల సమాజంలో వచ్చేటువంటి ఇలాంటి మార్పుల వల్ల ఏం జరుగుతుందంటే ఓవరాల్గా వాళ్ళకి సంబంధించినంత వరకు సాంఘిక పరిస్థితి మారుతుంది. సమాజంలో ఉండేటువంటి వాళ్ళ సాంఘిక పరిస్థితి మారుతుంది. రెండోది ఏంటంటే ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఏమి వ్యవసాయం చేయకుండా 10 ఎకరాలు పొలం పెట్టుకుని పక్కనోడి పొలంలో 100 రూపాయలకి మనం కూలి పనికి వెళ్తే నీకు ఎంత డబ్బులు సంపాదించగలవు నువ్వు? అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదనమాట. ఆ రోజుకి ఆ 100 రూపాయలు అలా సరిపోతాయి. అదే 10 ఎకరాల్లో వ్యవసాయం చేసి చక్కగా పండిస్తే ఎంతో డబ్బు వస్తుంది. ఒక ఎకరానికి ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక ఈ స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ పండించి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే స్వీట్ కార్న్ ఏం చేస్తున్నారు, పండించేస్తున్నారు. మనం అంటే మొక్కజొన్న వేసి కమర్షియల్గా వేసి అవన్నీ గింజలన్నీ ఆడించి అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు అదంతా కాదు. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా కొనుక్కున్నారా? వైజాగ్ మనం టూర్కి వెళ్ళినప్పుడు ఎంత స్వీట్ కార్న్ అమ్ముతున్నారు కదా, ఎంత? 20 రూపీస్, 20 రూపాయలు. ఒక కండే ఖరీదు ఎంత అనమాట? 20 రూపాయలు. 20 రూపాయలు. ఇక్కడ మనం ఒకవేళ పండించిన తర్వాత మన పొలానికి వాళ్ళు ఎంతకు వచ్చి కొనుక్కెళ్తారంటే 4 రూపాయలు 3 రూపాయలు ఇస్తారు. మన దగ్గర 3 రూపాయలు 4 రూపాయలు కొనుక్కొని అక్కడ ఎక్కడికో వైజాగ్ తీసుకెళ్ళి అదే దాన్ని కొంచెం కాల్చి ఇచ్చినందుకు దాని ఖరీదు ఎంత అనమాట? 20 రూపీస్. సో ఇలాగైపోయింది పరిస్థితి. సో ట్రెండ్ మార్పు అనేది అలా జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఏంటనమాట, సో ఇప్పుడు అందరూ కూడా స్వీట్ కార్న్ పండించడం వైపు మలుగుతున్నారు. మామూలు పంట వేసుకోవాలనుకోండి, మామూలు పంట వేయాలంటే దాన్ని అన్నీ చేయాలి. అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ దానికి ఏమో థ్రెషింగ్ చేయాలి, ఆ గింజలన్నీ ఆరబెట్టాలి, తీసుకెళ్ళాలి, చేయాలి. ఇప్పుడు అదంతా లేదు. ఇంతకుముందు ఏంటి, అసలు మొక్కజొన్న వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఇంతకుముందు రోజుల్లో మొక్కజొన్న వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. అప్పుడన్నీ కూడా ఏవో ట్రెడిషనల్ పంటలు, ఏవో పత్తి అని లేకపోతే ఇంకేవో పంటలు పండించుకుని ఉండేవారు అందరూ. అలాంటిది మొక్కజొన్న వేశారు అంటే మార్పు అనేది వచ్చింది. గత 10 ఏళ్ళకి ఇప్పటికీ ఆ మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇది కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. గింజల్ని దాచిపెట్టాలి, ఎక్కడో స్టోర్ చేయాలి, వర్షం వచ్చిందంటే తడిచిపోతాయి, ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే స్వీట్ కార్న్ వైపు మలుగుతున్నారు అనమాట. ఎందుకంటే డిమాండ్ ఉంది మార్కెట్లో. 3 రూపాయలు 4 రూపాయలు, ఒక 4 రూపాయలు వేసుకుంటే ఒక కండే ఒక ఎకరంలో కనీసం ఒక 20,000 25,000 మొక్కలు మనం వేస్తాం. ఒక ఎకరానికి ఉండే మొక్కల సంఖ్య ఎంత? కనీసం ఒక 25,000 వస్తాయి. 25,000 ఇంటూ 4 రూపాయలు వేయండి, 1,00,000 రూపాయలు. దాంట్లో పెట్టుబడి అంతా చూస్తే ఒక 20,000 25,000 తీసేసినా కానీ ఒక 75,000 రూపాయలు మిగులుతుందన్నమాట. ఎంత టైంలో తెలుసా? ఎంత టైం అవుద్ది? 3 నెలల వరకు కూడా అవసరం లేదు. కనీసం నెల 15 రోజులు 2 నెలలు మ్యాక్సిమం అనమాట. ఎందుకంటే కండి బాగా ముదిరినంత వరకు ఉంచాం కదా. తినేటువంటి కండి లేతగా ఉండాలి. జస్ట్ 60 రోజులు అయ్యేటప్పటికి ఏమవుతుంటుంది, మనకి సిల్క్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా దీంట్లో అయితే ఇంకా కొంచెం తొందరగానే వస్తుంటాయి అన్నమాట. మ్యాక్సిమం 2 నెలలు. 2 నెలల్లో ఒక ఎకరం మీద వచ్చే ఆదాయం ఎంత అనమాట? ఎంత చూస్తున్నా ఒక 75,000 లేకపోతే 70,000 రూపాయలు ఆదాయం. ఇప్పుడు ఈ లెక్కలు వేస్తున్నారు రైతులు. ఇది ఒక నిజమైన కరెక్ట్ సరైనటువంటి మార్పు అనమాట. దీన్ని ఏమంటారంటే సరైనటువంటి మార్పు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, వాడు 10 ఎకరాలు ఉన్నాయనుకుంటే 10 ఎకరాల్లోనూ వేసుకోండి. అప్పుడు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాల్లోనూ 70,000 చొప్పున వేసుకోండి.
దాదాపు 7 లక్షలు ఉంటుంది. ఇంకా ఇతర ఖర్చులన్నీ కూడా అయిపోయి అన్నీ అయిపోయాయని చెప్పేసి మనం అవన్నీ కూడా తీసేసి ఒక 5 లక్షలు పెట్టుకోండి లాభం. 5 లక్షలు ఖర్చులకే అయిపోయింది. సరే పోనీ 5 లక్షలు మిగిలింది. ఏమి 2 నెలల్లో 10 ఎకరాల్లో 5 లక్షలు వస్తుంటే మరి రైతు సాంఘిక పరిస్థితి మారకుండా ఎలా ఉంటుంది, రైతు ఆర్థిక పరిస్థితి మారకుండా ఎలా ఉంటుంది? దీన్నే మార్పు అని అంటారు అనమాట. ఏమంటారు దీన్ని? మార్పు అంటారు. ఈ మార్పు తీసుకొచ్చేవాడు ఎవరన్నమాట? విస్తరణ కార్యకర్త ఈ మార్పు తీసుకొచ్చేవాడు. అందుకే మనకు అక్కడ ఇచ్చారు ఏంటంటే మార్పుకు ప్రతినిధి విస్తరణ కార్యకర్త. వీడు ఎక్స్ప్లెయిన్ చేయాలి రైతు దగ్గరికి వెళ్ళి. ఏమని చెప్పాలి? ఇది పరిస్థితి. ఇప్పుడు నేను ఏ లెక్క అయితే మీకు చెప్పానో ఆ లెక్క చెప్పాలన్నమాట రైతు దగ్గరికి వెళ్ళి. నేను ఎలాగైతే మీకు లెక్క చెప్పాను ఇప్పుడు స్వీట్ కార్న్ పరిస్థితి వెళ్ళారా, ఆర్కే బీచ్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతుంది వెళ్ళి. వెళ్ళాను బాబు మొన్న ఒక కండి కొన్నా 20 రూపాయలు అని చెప్తారు. సో 20 రూపాయలు అయ్యేటప్పుడు మీ దగ్గర కనీసం ఎంత లేదన్నా 4 రూపాయలు 5 రూపాయలు కొంటారు. కాబట్టి ఒకసారి మీరు స్వీట్ కార్న్ వేసి చూడండి, అంతా లేకపోతే ఒక అరగ్రం వేసి చూడు, నీకు లాభం అనిపిస్తే తర్వాత చేసుకోవచ్చు అని వాళ్ళు మోటివేట్ చేస్తాం. దాన్ని మోటివేషన్ అంటాం అనమాట. విస్తరణ కార్యకర్త చేయాల్సిన పనే అది. అందుకే వాడిని ఏమన్నారు? మార్పుకి ప్రతినిధి అని అన్నారు. అందుకే సో ఎప్పుడైతే ఆలోచన కలిగించాడో, ఇప్పుడు నేను చెప్పాను లెక్క మీకు బాగా అనిపిస్తుందా? 10 ఎకరాల్లో 5 లక్షలు వస్తాయంటే 2 నెలల్లో అంటే ఎవరైనా వదిలేస్తారేంటి? లేకపోతే 100 రూపాయలు ఎవడో పక్కనోడు ఇస్తున్నాడని చెప్పేసి కూలి పనికి వెళ్ళిపోతారా? విజయనగరం జిల్లా పరిస్థితి అంతా అదే. 100 రూపాయలు పక్కనోడు ఇస్తే ఎంత 10 ఎకరాల పొలం వదిలేసి వాడు దాంట్లోకి వెళ్ళి పని చేయడం. వీళ్ళకి ఐడెంటిటీ అనేది లేదన్నమాట. ఐడెంటిటీ క్రైసిస్ అనేది లేదు. నేను నా పొలం నాకు 10 ఎకరాలు ఉంది, దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలనేది లేదు. సో ఒక సీజన్లో వేసాడు అనుకోండి స్వీట్ కార్న్, ఇంత డబ్బు వచ్చింది అనుకోండి. ఒకవేళ వాడు మామూలుగా ఉంటాడా? 10 ఎకరాల్లో 5 లక్షల రూపాయలు లాభం వచ్చింది. సో 5 లక్షలు లాభం వచ్చినప్పుడు ఏం చేస్తారు? పెట్టుబడి కోసం మరొక 2 లక్షలు ఎంతో పక్కన పెట్టేసి మిగిలినటువంటి 3 లక్షలతోనూ ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇల్లు అంతవరకు లేదనుకోండి, ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అన్నీ బాగానే ఉన్నాయనుకోండి, ఒక ట్రాక్టర్ కొనడానికి ప్రయత్నం చేస్తాడు. ట్రాక్టర్ కూడా ఉందనుకోండి, ఇంక మరొక పొలం ఒక 2 ఎకరాలు కొనడానికి ప్రయత్నం చేస్తాడు. దీన్నే మార్పు అంటారనమాట. సాంఘికపరమైన మార్పు, ఆర్థికపరమైనటువంటి మార్పు అంటారనమాట. 100 రూపాయలు కూలి పక్క పొలంలోకి వెళ్తున్నాడు అనుకోండి, నెల అయ్యేటోడికి ఎంత వస్తుంది? 3000 వస్తుంది. 2 నెలలు అయ్యేటోడికి ఎంత వస్తుంది? 6000 వస్తుంది. సో 6000లో మధ్యలో కొన్ని రోజులు మానేస్తే అవన్నీ పోయిన తర్వాత 5000 వస్తుంది అనమాట. ఇటు పక్క పొలంలో కూలీకి వెళ్తే 5000 రూపాయలు వస్తుంది. అదే 10 ఎకరాలు కష్టపడి పండిస్తే ఎంత వస్తుంది 2 నెలల్లో? అన్ని ఖర్చులు తీసేగా 5 లక్షల లెక్క మనం చెప్పగలుగుతున్నాం. సో ఇది మనం చెప్పాల్సిందనమాట. సమాజంలో వ్యక్తి పరిస్థితి ఎప్పుడు మారుతుందంటే వాడికి ఆ చేంజ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా వాడి ఆర్థిక పరిస్థితి, వాడి తాలూకు సాంఘిక పరిస్థితి ఎప్పుడు మారుతాయంటే మార్పుకి యాక్సెప్ట్ చేయాలి వాడు. మనం ఎంత చెప్పినా 100 రూపాయల కూలికి వెళ్తున్నాడు అనుకోండి, మరి ఆ జీవితంలో పైకి రాలేదు. మరి అంతే. ఇప్పుడు ఈ జిల్లాలో ప్రజలు అలాగే ఉండిపోయారు అనమాట. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంత చేసినా ఎవడు చేస్తాడు ఏం చేస్తాడులే అని చెప్పేసి మొత్తం మీద పొలం అలా ఖాళీగా పెట్టేసి ఇంకోటి పొలంలో 100 రూపాయలకి పనికి వెళ్తున్నామని ఎన్ని రోజులైనా మనం మార్చలేము అనమాట. సో అలాంటి వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మనం చెప్పగానే వెంటనే ఫాలో అయ్యే ఫార్మర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళని ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అని అంటారు. ఇలా చెప్పడం తడు వెంటనే వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. లాభం పొలంలో పండిస్తున్నాం కానీ అంత నష్టం వస్తుందండి అని చెప్పి మాట్లాడుకుంటారు. అందుకే మనకి ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్లో పెట్టాడు వ్యక్తిగతంగా మాట్లాడడం. క్షేత్రాలు గృహాల సందర్శన అని చెప్పుకున్నాం కదా, అలా అనమాట. సో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా చాలా విషయాలు మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, ఏదో గ్రూప్లోనో లేదా ఇలా క్లాస్లోనో మాట్లాడుతున్నాను. కాబట్టి మీ గురించి నాకు పర్టికులర్గా పెద్దగా చాలా విషయాలు నాకు తెలియదు. సో ఇండివిజువల్గా మీతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకోండి, చాలా విషయాలు తెలుస్తుంటాయి. మీరు ఏదైనా కొన్ని మాట్లాడాలనుకున్నాడో అవి కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్షేత్రాలు గృహాల సందర్శనలో అడ్వాంటేజ్ అదనమాట. నేను మీ గురించి ఇండివిజువల్గా నేను చెప్పాలంటే నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను మీతో మాట్లాడలేదు కాబట్టి. విస్తరణ కార్యకర్త అలా ఉండకూడదు. విస్తరణ కార్యకర్త ఏం చేయాలన్నమాట, ఇండివిజువల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇలా వేసానండి, ఇలాగ ఇది పరిస్థితి, డబ్బులన్నీ లాస్ అయిపోతున్నాయి కానీ అసలు ఏమాత్రం లాభం లేదు, పెట్టిన దగ్గరికి వస్తుంది, మళ్ళీ అలా పెడుతున్నాం, ఏదో అలా గడుస్తుంది జీవితం. అప్పుడు మీరు సడన్గా చెప్తారు నువ్వు స్వీట్ కార్న్ వేసుకో, ప్రస్తుతం ప్రజెంట్ ట్రెండ్ అది. స్వీట్ కార్న్ అంటే ఇది సంవత్సరాల తరబడి స్వీట్ కార్న్ వేస్తామంటే కుదరదు. మళ్ళీ ఏది ట్రెండ్కి అనుగుణంగా ఉందో అప్పుడు మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది బాగా లాభాల్లో ఉంది. 2 నెలలు 3 నెలలు డబ్బులు చేతికొచ్చేస్తున్నాయి, అది కూడా భారీ స్థాయిలో. కాబట్టి ఇమీడియట్గా అలాంటి పంట ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట, ఆటోమేటిక్గా వాడి తాలూకు సాంఘిక పరిస్థితి మారుతుంది, ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఆర్థిక పరిస్థితి మారిన తర్వాత ఆటోమేటిక్గా సాంఘిక పరిస్థితి మారుతుంది అనమాట. అన్నీ ఉన్నాయి, ఒక పొలం కొన్నాడు, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టించాడు, అన్నీ ఉన్నాయి, ఇల్లు పొలం కొన్నాడు, ట్రాక్టర్ కొన్నాడు, ఇంకా తర్వాత కూడా మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఒక కారు కొంటాడు.
ఒక కారు కొంటాడు. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందన్నమాట, గ్రామీణ ప్రాంతాల్లో మనిషి ధనవంతుడా కాదా అనేది ఎలా లెక్కేస్తారంటే వాడికి పొలం ఉందా లేదా అనేది చూస్తారన్నమాట. పొలం ఏమీ లేనివాడు ఎవడైనా ఉన్నాడు అనుకుని వాడిని భేదవాడి కింద పరిగణిస్తారు. అది కనీసం 1 ఎకరం 2 ఎకరాల పొలం ఉంటే సాధారణమైనటువంటి రైతు కింద పరిగణలో తీసుకుంటారన్నమాట. సో 10 ఎకరాలు 25 ఎకరాలు పొలం ఉండి, ఒక ఇల్లుండి, ఒక ట్రాక్టర్ ఉండి, ఇలాంటి వాడు ఏం చేస్తాడనమాట, ఒక కారు కొనుక్కుంటాడు. అంటే వాడి తాలూకు సాంఘిక పరిస్థితుల్లో మార్పు అనేది వచ్చింది. ఎందువల్ల వచ్చింది? వాడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది కాబట్టి. సో ఎందుకు మెరుగుపడిందంటే వాడు ఒక మార్పుకి యాక్సెప్ట్ చేశాడు కాబట్టి, మార్పుకి ఒప్పుకున్నాడు. రెగ్యులర్గా వేసేటువంటి పంటలు కాకుండా వేరే కొత్త పంట వేయడానికి ఒప్పుకున్నాడు అనమాట. సో దానివల్ల మార్పు ఉంది. సో ఇదంతా కలిగించేవాడు ఎవరంటే విస్తరణ కార్యకర్త. సో ఎక్కడనమాట కీ పాయింట్ ఎవరు ఇంతకని? సమాజంలో మార్పుకి ప్రతినిధి ఎవరంటే విస్తరణ కార్యకర్త. వాడే ఆ ఊర్లో రాకపోయి, వాడే ఆ రైతుతో మాట్లాడకుండా ఉండి, వాడు కనీసం ఈ మొక్కజొన్న లేకపోతే స్వీట్ కార్న్ వేయండి అని వాడికి చెప్పకుండా ఉంటే వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. ఎప్పుడులాగే నష్టాల్లో అలాగే సాగిపోతుంటాడు అనమాట. అందువల్ల మనకి ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు ఏంటంటే విస్తరణ కార్యకర్త అనేవాడు మార్పుకి ప్రతినిధి. వాడే అనమాట చెప్తుంటాడు. చెప్పినందువల్ల ఇంత మార్పు అనేది వస్తుంది. అందువల్ల ఏంటంటే శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, విశాఖపట్నం జిల్లా కావచ్చు, లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కావచ్చు. సో ఇక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి రైతుల పరిస్థితి ఎప్పుడు కూడా మార్పుని యాక్సెప్ట్ చేసే విధంగా ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా వాళ్ళ పరిస్థితులన్నింటిలోనూ కూడా మార్పు అనేది వస్తుంది. కొత్త విషయాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జనరల్గా ఏం జరుగుతుందంటే కొత్త టెక్నాలజీ ఏదైనా సరే చాలా వేగంగా అడాప్ట్ చేస్తారు అక్కడ. ఇప్పుడు వాళ్ళంతగా అభివృద్ధి చెందడానికి అదొక కారణం అనమాట. ఏదైనా కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. దానికి మరి నానా రకాల ఇవన్నీ బెటరు. దాన్ని ఏంటో ఒకసారి ఫాలో అయ్యి చూద్దాం, బాగుంటే ఫాలో అవుతాం, లేదంటే వదిలేస్తాం అన్నట్టు ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ అడాప్ట్ చేయడానికే 100 రోజులు పడుతుంది, లేదా 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అందుకే వెనకబడి ఉన్న ప్రాంతాల్లో అని చెప్తుంటాం అనమాట. ఈ ప్రాంతాలని వెనుకబడి ఉన్న ప్రాంతాలని ఎందుకు చెప్తామంటే అందుకే చెప్తుంటాం. ఇమీడియట్గా మార్పుకి యాక్సెప్ట్ చేయరు. దానికి మళ్ళీ ఎవడో ఒకటి చేయాలి. చేసిన తర్వాత వాడికి లాభం రావాలి. మళ్ళీ ఆ లాభం వస్తే అప్పుడు వీళ్ళు చూసి ఫాలో అవుతుంటారు అనమాట. అలాంటి ప్రాంతాలన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలుగా మిగిలాయి. వెనక ముందు చూడకుండా ఇమీడియట్గా ఏదైతే కొత్త టెక్నాలజీస్ వచ్చాయో వాటిని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యి చాలా ముందుకి ప్రయాణం చేస్తున్నారు అనమాట. రైతుల పరిస్థితి అలా ఉంటుంది. ఈ 3 జిల్లాల రైతులు ఒకలా ఉంటారు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒకలా ఉంటారు, దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల పరిస్థితి అంతా కూడా ఒకలా ఉంటుంది. అర్థమవుతుందా? దక్షిణ కోస్తా అంతా ఒకలా ఉంటుంది అనమాట, ఉత్తర కోస్తా అంతా కూడా ఒకలా ఉంటుంది, మళ్ళీ మధ్య ప్రాంతం అంతా కూడా ఒకలా ఉంటుంది. అలా ఉంటాయి. సో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి వ్యవసాయాలు, కొన్ని రకాలు ఇవన్నీ చేస్తుంటారు అనమాట. అంటే ఓవరాల్గా మనకి ఇప్పుడు ఇందులో ఈ సమాజ అధ్యయన శాస్త్రంలో మనకి చెప్పుకునేది ఏంటంటే ఎవరైతే మార్పుని యాక్సెప్ట్ చేస్తారో, మార్పుని తొందరగా ఆహ్వానం చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మార్పు, అలాగే సాంఘిక పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. సో ఈ వ్యవసాయం పరంగా మనం మాట్లాడుకునేటప్పుడు కొత్త టెక్నాలజీస్, కొత్త పరికరాలు, కొత్త పంటలు ఇలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేసి డేరింగ్గా ముందుకేయాలి. పోతే ఒక సీజన్ పోద్ది. వ్యవసాయం ఎవరైనా చేయాలనుకున్న అదే అనమాట. చాలామంది ఏంటంటే వ్యవసాయం చేయాలని ఉంటుంది. ఇప్పుడు అందరికీ అదే ట్రెండ్ ఏంటంటే వ్యవసాయం చేయాలి ఎలాగైనా సరే, ఏ రంగంలో చేసినా సరే వ్యవసాయం చేయాలి అనేది ఒక ట్రెండ్ అనమాట. సో వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు కొత్త టెక్నాలజీని ఫాలో అవ్వాలి. కొత్త ధనాన్ని ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో మైనస్ అవ్వచ్చు, చేసిన ప్రయత్నం అంతా కూడా ఫెయిల్యూర్ అవ్వచ్చు అనమాట. కానీ ప్రయత్నం చేయకపోవడం నేరం. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రయత్నం చేయకుండా కూర్చుంటే ఏదీ జరగదు. ప్రయత్నం చేసి ఫెయిల్ అవడంలో తప్పు లేదనమాట. ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యావంటే నీకు కొంచెం క్వాలిఫికేషన్ ఉన్నట్టు, నీకు కొంచెం దమ్మున్నట్టు లెక్క. అలా కాకుండా ప్రయత్నమే చేయకుండా ఓహో ఈ టెక్నాలజీ ఇలా ఉంటుంది, ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఎవరో చేస్తారని ఎప్పుడైతే అనుకుంటామో నీలో మార్పు అనేది రాదు. మార్పు రాకపోవడం వల్ల ఏంటంటే నీ సాంఘిక పరిస్థితి మారదు, అంతకుమించి నీ ఆర్థిక పరిస్థితి అసలే మారదు. ఏదో ఒకటి చేయాలి. అది ఈ ప్రిన్సిపల్ మీద ఆధారపడి మనకు సంబంధించినటువంటి సమాజం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉందన్నమాట. ఎవరైతే తొందరగా మార్పుని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరూ కొంచెం ఆర్థికంగా ఉన్నతంగా ఉంటున్నారు, సాంఘిక పరంగా ఇది కలిగి ఉంటున్నారు. ఇప్పుడు చాలామంది ఉంటారు, మనం సమాజంలో చూస్తుంటాం, ఒక 100 ఎకరాలు సంపాదించాడు అంటాం. వాడు ఏదో ఒక పని చేస్తాడనమాట. అది ఫ్రాడ్ కావచ్చు, అవినీతి పరంగా కావచ్చు, లేకపోతే నీతి మంత్రుల్లా సంపాదించవచ్చు, లేకపోతే అవినీతి పరంగా సంపాదించి వాడు ఏదో ఒక పని చేస్తాడు. అలా చేయడం వల్ల ఫైనల్గా వచ్చేటువంటి రిజల్ట్ అదనమాట. ఏమి చేయకుండా ఎవరికి 100 ఎకరాలు ఎవరికి సంపాదించరు అనమాట. ఫ్రాడ్ చేయడం కూడా, ఫ్రాడ్ చేస్తుంటారు, అక్రమంగా సంపాదిస్తుంటారు. అంటే ఏంటి, అక్కడ చేస్తున్నాడు అంతే. చేయడం అనేది కీలకం ఎప్పుడు కూడా.
అంటే నేను అక్రమంగా సంపాదించండి అని నేను చెప్పట్లేదు, అక్రమంగా ఏదైనా సరే సంపాదించండి అనేది కాదు నాకు చెప్పాలనేటువంటి ఉద్దేశం. కానీ ఏంటంటే ఏమీ చేయకుండా ఉంటే ఏమీ లేకుండా రోడ్డు మీద ఉంటాం అదనమాట. అలాగని చెప్పి అక్రమంగా ఎట్టి పరిస్థితులను కూడా సంపాదన చేయకూడదు. మనకి సక్రమంగా సంపాదించేటువంటి మార్గాలు చాలా ఉంటుంటాయి కాబట్టి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే నువ్వు మార్పుని యాక్సెప్ట్ చేయాలి. ట్రెడిషనల్ అంతా ఉండొచ్చు కానీ ఏంటంటే మార్పుని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మార్పుని యాక్సెప్ట్ చేస్తావో మన తాలూకు ఆర్థిక పరిస్థితి మారుతుంది, అలాగే సాంఘిక పరిస్థితి మారుతుంది, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం అనేది కలుగుతుంది అనమాట. దీన్నే మనం ఏమంటున్నామంటే సమాజం అని అంటున్నాము. ఈ సమాజంలో ఉండే ఇన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా అధ్యయనం చేయడాన్ని ఏమంటున్నామంటే సమాజ అధ్యయన శాస్త్రం అని అంటున్నాం. ఇది సోషియాలజీ అని అంటే. అన్ని రకరకాల డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ ఆచారాలు ఇవన్నీ ఉన్నా సరే అందరూ కలిసి అలా పనిచేసుకుంటున్నారు. అవన్నీ దాని అంతటికి కారణం ఏంటంటే సోషియాలజీ. వాళ్ళు అధ్యయనం చేస్తారని ఈ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి లక్ష్య ఆలోచనలు ఏంటి, ఎలా ఉంటారు అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తారు. కాబట్టి తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రాలో సక్రమంగా పనిచేసుకుంటారు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళి తెలంగాణలో సక్రమంగా పనిచేసుకుంటున్నారు. ఎంతోమంది ఉన్నారు మన వాళ్ళందరూ అక్కడ. అలాగే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు రాయలసీమ ప్రాంతంలోకి వెళ్ళి చక్కగా పనిచేసుకునే వాళ్ళు చాలామంది. అంటే అక్కడ ఉండేటువంటి సమాజాలను వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు అన్నమాట. దీనికి ఉపయోగపడుతుంది మనం చదువుకునేటటువంటి ఈ సోషియాలజీ అనేది. సోషియాలజీ అనేది దీనికోసం ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు చాలు ఈరోజు. సో మిగిలినటువంటివి కూడా చెప్పుకోవాలి. ఇలా అంటే మనం సొసైటీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, మన చుట్టూ ఉండేటువంటి సొసైటీ గురించి మనం చెప్పుకుంటూ ఇది మీకు తెలియాలి. ఊరికి ఏదో విజయనగరం జిల్లా నెల్లిపర్తి కాలేజీలో ఒక ఈ క్లాస్ రూమ్లో లెక్చర్ హాల్ నెంబర్ 2లో 24 గంటలు కూర్చుని ఏవో చెప్పిన బుర్రకథలన్నీ వినేసి వెళ్ళిపోవడం కాదు. అర్థమవుతుందా? అందుకే నేను మీ అందరినీ ఇప్పుడు ఈరోజు ఎక్కడే తీసుకెళ్ళాను, శ్రీకాకుళం తీసుకెళ్ళాను, విజయనగరం తీసుకెళ్ళాను, విశాఖపట్నం తీసుకెళ్ళాను, ఎక్కడో తెలంగాణ ప్రాంతాన్ని తీసుకెళ్ళాను, రాయలసీమ కడప జిల్లాకి వెళ్ళాం. సో అంతా టూర్ ఫ్రీ, మీకు డబ్బులు పెట్టాల్సిన ఏం లేదు దీంట్లో. అందువల్ల మిమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడికి ఇలా తీసుకెళ్తున్నాం టూర్లకి. 24 గంటలు ఏదో విజయనగరం జిల్లా నెల్లిపర్తి లెక్చర్ హాల్ నెంబర్ 2 కుదరదు. అర్థమైందా? సో అందువల్ల సమాజం గురించి చదువుకుంటాం కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి సమాజం ఎలా ఉంటుంది అనేది ముందు మీకు తెలియాలి. అవన్నీ తెలియాలంటే ఇలాంటి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఉంది. గ్రామీణ సమాజం ఎలా ఉంటుంది, పట్టణ సమాజానికి గ్రామీణ సమాజానికి మధ్యలో ఉండేటువంటి భేదాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం తర్వాత క్లాసుల్లో మనం చెప్పుకుందాం.